నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. జగిత్యాల పాలిటిక్స్ లో సెగలు పుట్టిస్తున్న నరికేస్తా కామెంట్స్. జగిత్యాల అడ్డాగా రాజకీయ యుద్ధం మొదలుతోంది. మోతోలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు పెను సంచలనానికి తెరలేపింది. సీనియర్ నేత జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజ్యాంగంలో ఎక్కడైనా నరికేస్తా అనే పదం ఉందా అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన ప్రసంగంలో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అత్యధిక నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చాయని, తాము కేవలం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల పట్టణానికి వచ్చిన నిధులు నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలో ఏ పట్టణానికి కూడా రాలేదు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. అలా కోరుకొని వాళ్ళు ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది. ప్రజలు హత్య రాజకీయాలు కోరుకోరు. జగిత్యాల ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి కోరుకుంటారు కానీ హత్య రాజకీయాలు కోరుకోరు. కొందరు మాట్లాడినట్టు తలలు నరికేస్తామని చెప్పి అనడం అనేది ఏ రాజ్యాంగంలో లేదు, ఆర్టికల్ 19లో లేదు. మాట్లాడేది ఆర్టికల్ 21లో జీవించాక అందరికీ ఉంటుంది. ఇక అందరికీ నేను చెప్పింది, నేను వకీలు కాకపోయినా అడ్వకేట్లతో సంబంధాలను మాట్లాడచ్చు, కానీ అవన్నీ మాట్లాడకుండా క్లుప్తంగా చెప్తా ఉన్నా. సో అలాంటి మాటలు హింసను ప్రేరేపిస్తాయి. రేపు యువత కూడా అట్లాంటి అన్ని కూడా ప్రేరేపించే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి నేను మనవి చేసుకుంటూ, మరి కొన్ని విషయాల్లో జగిత్యాల ప్రజలకు పదే ప్రెస్ మీట్ పెట్టడం కాదు, పనులు చేయాలని చెప్పి నా భావన. ప్రజలు కోరుకునేది అభివృద్ధి మాత్రమే, కానీ హత్య రాజకీయాలు కాదని ఘాటుగా విమర్శించారు. నరికేస్తా చంపేస్తా అంటే ఇది రాజ్యాంగమా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కూడా హింసను ప్రేరేపించదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై విరుచుకుపడుతూ సీనియర్ నాయకుడిగా ఉండి కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి హింసను ప్రోత్సహించడం ఏంటని నిలదీశారు. కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, ప్రజలకు కావాల్సింది పనులు అని చురకలంటించారు. ఈ వివాదం వెనుక దశాబ్దాల రాజకీయ వైరం కనిపిస్తుంది. ఒకవైపు జీవన్ రెడ్డి తన సీనియారిటీతో క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ ప్రత్యర్థిని ఇరకాటంలో పెడుతున్నారు. నరకేస్తా అనే పదాన్ని పదే ప్రస్తావించడం ద్వారా ప్రత్యర్థి వర్గాన్ని హింసావాదులుగా చిత్రించే వ్యూహాన్ని ఎమ్మెల్యే అమలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి నిజంగానే జరిగిందా, లేక ఇది కేవలం ఎన్నికల స్టంటా? ఒక సీనియర్ నాయకుడి నోటి నుంచి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు వచ్చాయన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ క్రెడిట్ వార్ జగిత్యాల భవిష్యత్తును ఏ దిశగా తీసుకెళ్తుంది? మొత్తానికి జగిత్యాల రాజకీయాల ప్రెస్ మీట్ల స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి పడిపోయాయి. ఒకరు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మరొకరు హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఈ సవాళ్లు ప్రతి సవాళ్లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. కేవలం మాటలకే పరిమితమవుతారా, లేదా క్షేత్రస్థాయిలో తమ సత్తా చాటుతారా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.